ఏమైనా వాళ్ళారా బాగున్నారా? మరొక వచనాన్ని ధ్యానించుకుందాం. దూత దగ్గర నిలిచిన వారిని పిలిచి ఇతని మైలుబాటులు తీసివేయడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చెను. జకరియా 3:4. ఈ వచనములో దేవుని దూత ప్రధాన యాజకుడైన యెహోషువను ప్రశస్తమైన వస్త్రములతో అలంకరించుటకు, అతని మీద ఉన్న మైలుబట్టులు తీసివేయడని ఆజ్ఞాపిస్తున్నాడు. మైలుబట్టులు స్వనీతి క్రియల గురించి తెలియజేస్తాయి, కానీ ప్రశస్తమైన వస్త్రములు దేవుని రక్షణను గురించి తెలియజేస్తాయి. ఆదాము అవ్వలు మొట్టమొదటిగా అంజూరపు ఆకులు అను స్వనీతి వస్త్రములు ధరించారు, కానీ దేవుడైన యెహోవా వారి పాపమును పరిహరించి వారి దిగంబరత్వమును సంపూర్ణముగా కప్పుటకు జంతు చర్మపు చొక్కాయలను వారికి తొడిగించారు. మరియు మన విషయంలో దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని మన కోసము పాపముగా చేశారు. ఇలాగున రాయబడి ఉన్నది, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను, అనగా యేసు ప్రభును మన కోసము పాపముగా చేశాను. 2 కొరింథీ 5:21. కావున మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై, నీతియు యథార్థమైన భక్తియు గలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ప్రభువు మిమ్మల్ని దీవించి కాపాడునుగాక.